అందరూ ఎదురు చూస్తున్నట్టే ప్రముఖ ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా 2025 కోణం మీదే ఆగి ఉంది. అట్లాగే బాబా వంగ ఆమె ప్రిడిక్షన్స్ కానివ్వండి, పోతులూరు వీరబ్రహ్మం గారు ప్రిడిక్షన్స్ కానివ్వండి, అసలు 2025లో ఏం జరగబోతుంది అనేది ముఖ్య కోణంగా మనం చూసుకుంటే, ముఖ్యంగా 12 రాసుల్లో కూడా రాజయోగం పట్టే రాసులేవి, అట్లాగే నీచ స్థితిలో ఉన్న రాసులేవి అనేది మనం ఒకసారి చూసుకుంటే, ముఖ్యంగా వృషభ రాశి, అదేవిధంగా మిథున రాశి, కన్య రాశి, ధనుర్రాశి, ఈ 4 రాశులు కూడా మనం ఏ రకంగా చూసుకున్నా సరే వృషభ రాశికి అదృష్టం పట్టే టైం అనేది వచ్చింది. ఈ ఒక్క 6 గ్రహాలు మీనరాశులు ఏర్పడటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆ రాశి వారికి అవసరం లేదు. అట్లాగే ఉద్యోగపరంగా కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, లేదా ఏదైనా వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కానీ, వృషభ రాశిలో జన్మించిన జీవరాశులు అన్నిటికి కూడా ఒక అద్భుతమైన టైం అనే చెప్పాలి. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకు కూడా మనకి ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు ఏది అనుకుంటే అది జరిగే టైం అనేది మిథున రాశిలో ఏర్పడింది. ప్రత్యేకంగా వాళ్ళు 2024లో కాని పనులు కూడా 2025 నుంచి కూడా వాళ్ళకి ఒక దశ తిరిగిందనే చెప్పాలి. అదేవిధంగా కన్యరాశికి కూడా ఒక అద్భుతమైన టైం అనేది 2025 అని చెప్పుకోవాలి. కన్యరాశిలో ఉన్న ప్రముఖులు చాలామంది కూడా లాస్ట్ టైం 2024లో మీకు ఏం జరిగిందో తెలుసు. అదేవిధంగా 2024లో కూడా మనం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వస్తారని ప్రిడిక్షన్ చేస్తూ ఉన్న లాస్ట్ వీడియోస్లో కూడా. అదేవిధంగా కన్యరాశి జాతకులు ఎవరైతే రాజకీయవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి టైం అనే చెప్పాలి. అట్లాగే ధనుర్రాశి ఉన్న వాళ్ళకు కూడా ఈ షష్టగ్రహ కూటమి ఈ యొక్క రాశుల వాళ్ళకి కూడా ఒక మంచి పరిమాణమే అని మనం చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి పరిహారాలు అవసరం లేదు. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన రాశుల విషయానికి వస్తే, ముఖ్యంగా మేషరాశికి 100కి 100% కూడా 2025 మనం ఏ రకంగా చూసుకున్నా శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి అనుకున్న పనులు కాకపోవడం, ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, ఎప్పుడు ఎటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అనేది తెలియక, అంటే విచక్షణ కోల్పోతామని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ముఖ్యంగా ఏం చేస్తున్నామో తెలియదు, మనుషులు ఒక జాంబియస్లా మారటం అనేది కూడా మేషరాశిలో జన్మించిన వాళ్ళకి 2025లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా డేంజర్ జోన్ అనేది కనపడుతుంది. అట్లాగే తులారాశి గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం. ఈ తులారాశి, మేషరాశి, అట్లాగే సింహరాశి కూడా ఖచ్చితంగా, ఎందువల్లంటే ఈ 6 గ్రహాలు కూడా కేతువుని, కుజుడిని యాక్టివేట్ చేయటం వల్ల ఎక్కువగా సింహరాశి ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఫారిన్ కంట్రీలో ఉన్నవాళ్ళు కూడా ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఈ యొక్క 2025లో బీజం పడిందనే చెప్పాలి. అదేవిధంగా మేషరాశి, సింహరాశి, తులారాశి, స్వల్పంగా వృశ్చిక రాశికి కూడా కొంతమంది ఆస్ట్రాలజర్స్ సేఫ్ జోన్ అని చెప్తున్నారు, కానీ వృశ్చిక రాశి కూడా 50-50 అన్నట్టే ఉంది. ఎక్కువగా బోన్స్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఉన్నట్టుండి హార్ట్ అటాక్లు రావటం కానీ, అసలు ఎందుకు జీవిస్తున్నాము అని కూడా కొన్ని సందర్భాల్లో ఉండే విధంగా వృశ్చిక రాశికి ఉంది. అదేవిధంగా సింహరాశిని మనం ఏ రకంగా చూసుకున్నా ఆల్రెడీ చాలామంది కూడా మేము జ్యోతిష్యం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఆ సింటమ్స్ స్టార్ట్ అయ్యి, ఇలా ఉంది సార్, ఇలా ఉంది, ఈ విధంగా ఉందంటే ఆల్రెడీ మనం చెప్పిన విధానం ఏమున్నాయి ఇలా చాలామంది చెప్తుంటారు, ఈ విధంగా మాట్లాడతారంటారు. కానీ మనం చెప్పిన దానికి వాళ్ళు జరిగే దానికి కూడా క్లియర్గా ఉంది. ఎప్పుడు కూడా నేను 2025 గురించి ఎప్పుడు ప్రెడిక్షన్ చేయలేదు. అయితే 2025 నుంచి కూడా 2025, 26, 27, 28లో కూడా 2027, 26లో కూడా ప్రముఖ హీరోలు చనిపోతారని కూడా నా లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. ప్రతి విషయానికి, ప్రతి ప్రమాదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఇప్పటికైనా నమ్మి ముందుకు